Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి తెలంగాణ అదేవిధంగా ఏపీకి చెందినటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి జువాలజీలో జన్యు శాస్త్రము జెనెటిక్స్ అనేటటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇంపార్టెంట్ అయినటువంటి ఈ టాపిక్ని మనం ఒక సెషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు సెషన్ 2 రెండో సెషన్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి జెనెటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నామండి. ఇంకొక 2-3 సెషన్స్ తీసుకుంటే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి జెనెటిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది చాలా మీ అందరికీ కూడా బాగా ఈజీగా అర్థమయ్యేటట్లుగా సింప్లిఫై చేసి ఇక్కడ మీకు నోట్స్ రూపంలో కూడా తయారు చేయడం జరిగిందండి. మీరు ఒకసారి దీన్ని సింప్లిఫై చేసినటువంటి నోట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్తో పాటు నోట్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక ఎవరైతే వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఇక మనకి లేట్ లేకుండా ఈ టాపిక్లో వెళ్దామంటే చూడండి, మనకి లింగ నిర్ధారణ తీసుకున్నట్లయితే సెక్స్ డిటర్మినేషన్ అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఒక స్త్రీ జీవి కానీ పురుష జీవి కానీ ఉభయలింగం కానీ జీవిని తీసుకున్నట్లయితే అది ఆ విధంగా వృద్ధి చెందడానికి కావాల్సినటువంటి కారకాల గురించి వివరించేదే లింగ నిర్ధారణ. అంటే ఏంటి, పుట్టేటటువంటి జీవి స్త్రీ జీవ పురుష జీవ ఏ కారణం ఏ సందర్భంలో అది మేల్ ఫీమేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది డిసైడ్ చేయటమే ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ అండి. మరి అయితే జీవుల్లో ఉన్నటువంటి లింగ నిర్ధారణ తీసుకున్నట్లయితే లైంగిక క్రోమోజోములు వాటి మీద ఉన్నటువంటి లింగ నిర్ధారణ జన్యువులు తర్వాత ఇంకా పరిసరాలు ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తాయి. అంటే పుట్టబోయేటటువంటి శిశువు మేలు ఫిమేల్ అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే లైంగిక క్రోమోజోముల మీద ఆధారపడి ఉంటుందండి. ఆ లైంగిక క్రోమోజోములు లేదా సెక్స్ క్రోమోజోములు అంటారు కదా, వాటి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ సెక్స్ క్రోమోజోముల మీద లింగ నిర్ధారణ సంబంధించినటువంటి జన్యువులు ఉంటాయి, సెక్స్ డిటర్మినింగ్ జీన్స్ అనేవి ఉంటాయి. వాటితో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి, పర్యావరణ సంబంధమైనటువంటి కారకాలు కూడా ఉంటాయి. సో వీటితోటి లింగ నిర్ధారణ అనేది జరుగుతూ ఉంటుంది. మరి లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి ఈ చాప్టర్లో మనకి మానవుడిలో ఉన్నటువంటి అసలు క్రోమోజోముల పాత్ర, తర్వాత మానవుడు, డ్రోసోఫిలా, తేనెటీగలు మొదలైనటువంటి వాటిలో ఈ లింగ నిర్ధారణ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దామండి. సో దీంట్లో ముందు లైంగిక క్రోమోజోములకు సంబంధించినవి చూద్దామండి. అసలు జనరల్గా చూడండి, అధికమైనటువంటి జంతువుల్లో ఒక జత లైంగిక క్రోమోజోములు అనేవి లింగ నిర్ధారణకి కారణమవుతాయండి. ఒక జత క్రోమోజోములు అనేవి ఉంటాయి, వీటిని లైంగిక క్రోమోజోములు అంటారు. లింగ నిర్ధారణకు ఉపయోగపడేటటువంటి క్రోమోజోములు ఏమంటారు అని అడుగుతాడండి క్వశ్చన్. వాటిని లైంగిక క్రోమోజోములు లేదా ఎల్లోజోములు అంటారు. లైంగిక క్రోమోజోములు లేదా ఎల్లోజోములు అంటారు వీటిని. ఇవి లింగ నిర్ధారణలో ఉపయోగపడతాయి. తర్వాత లైంగిక క్రోమోజోములు తప్ప మిగిలినటువంటి శారీరక క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో వాటిని దైహిక క్రోమోజోములు లేదా ఆటోజోమ్స్ అంటారు. ఇవి మొత్తం శరీర లక్షణాలని నియంత్రిస్తాయి. అంటే కేవలం మేలా ఫిమేలా అనేటటువంటి క్యారెక్టర్లు కాకుండా ఒక జంతువులో ఉన్నటువంటి అన్ని శరీర లక్షణాలు నిర్ణయించడానికి మనకి దైహిక క్రోమోజోములు లేదా ఆటోజోమ్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి లైంగిక క్రోమోజోములు అనేటటువంటివి ఏంటి అంటే అది లింగ నిర్ధారణ కోసం ఉపయోగపడతాయి. అంటే మేలా ఫిమేలా అనేటటువంటిది చెప్పేటటువంటి క్రోమోజోముల్ని లైంగిక క్రోమోజోములు లేదా అల్లోజోమ్స్ అంటారు. మరి అయితే ఈ లైంగిక క్రోమోజోములు ఇతర క్రోమోజోములకు భిన్నంగా ఉంటాయి అనేటటువంటి చెప్పింది ఎవరంటే హెన్కింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది బిట్టు గుర్తుపెట్టుకోండి. లైంగిక క్రోమోజోములు అనేటటువంటివి చెప్పాం కదా, లింగ నిర్ధారణకు ఉపయోగపడేటటువంటి లైంగిక క్రోమోజోములు లేదా ఎల్లోజోమ్స్ అనేవి శారీరక క్రోమోజోములు మిగిలిన క్రోమోజోముల కంటే భిన్నంగా ఉంటాయి అని చెప్పింది ఎవరు అంటే హెన్కింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పటం జరిగింది. నెక్స్ట్ ఇతను పైరోక్లోరిన్ అనేటటువంటి ఒక నల్లిలో శుక్రకణోత్పాదన పరిశీలించినప్పుడు 50% శుక్రకణాలు కేంద్రక నిర్మాణాన్ని పొందుతూ మిగిలినటువంటి 50% పొందకపోవడాన్ని హెన్కింగ్ గమనించి ఆ నిర్మాణాన్ని ఎక్స్ దేహం అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ తర్వాత ప్రయోగాల్లో దాన్ని ఎక్స్ దేహాన్ని ఎక్స్ క్రోమోజోమ్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, లైంగిక క్రోమోజోములు ఇతర క్రోమోజోములకి భిన్నంగా ఉంటాయి అని చెప్పింది హెన్కింగ్. హెన్కింగ్ వేటి మీద పరిశోధన చేశాడంటే పైరోక్లోరిన్ అనేటటువంటి ఒక నల్లి మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. నల్లి మీద పరిశోధన చేసి శుక్రకణోత్పాదన
వివరించాడు. అంటే ఏంటి 50% శుక్రకణాలు అనేవి మామూలుగా ఎక్స్ క్రోమోజోమ్ తీసుకుంటాయి కదా. అంటే జనరల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నాయనుకోండి, ఈ రెండిట్లలో శుక్రకణం ఏర్పడినప్పుడు ఒకటే వచ్చింది కదా. సో కాబట్టి ఈ విధంగా ఈ హెన్కింగ్ పైరోక్రోనిన్ అనేటటువంటి నల్లిలో శుక్రకణాలు తయారయ్యేటప్పుడు చూసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్లో కొన్ని మాత్రమే, సగం మాత్రమే శుక్రకణాల్లోకి రావడానికి గమనించాడు. సో దీన్ని ఏమన్నారంటే తర్వాత ఎక్స్ క్రోమోజోమ్ అని చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి హెన్కింగ్ ఆ నిర్మాణాన్ని గమనించి ఎక్స్ దేహం అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. తర్వాత కాలంలో ఈ ఎక్స్ దేహాన్ని ఎక్స్ క్రోమోజోమ్ అంటున్నారు. సో ఇది దీనికి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. లైంగిక క్రోమోజోములు మిగిలిన క్రోమోజోములకు భిన్నంగా ఉంటుందని చెప్పింది ఎవరు? హెన్కింగ్. ఇతను దేని మీద పరిశోధన చేశాడంటే పైరోకోరిస్ అనేటటువంటి నల్లి మీద పరిశోధన చేసి వాటిని ఎక్స్ దేహం అని పేరు పెట్టడం జరిగింది. సో ఇదండి. దీని తర్వాత టెనెబ్రియో మాలిటర్ ఈ కీటకం పైన జరిపినటువంటి పరిశోధన ఫలితంగా స్టీవెన్స్ మరియు విల్సన్లు వై క్రోమోజోముల్ని లింగ నిర్ధారణ క్రోమోజోములుగా గుర్తించారు. సో ఇటువంటి టెనెబ్రియో మాలిటర్ అనేటటువంటి కీటకం మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు స్టీవెన్స్, విల్సన్లు. ఇంపార్టెంట్ అండి ఇది. వీళ్ళు వై క్రోమోజోమ్ని లింగ నిర్ధారణ క్రోమోజోమ్గా గుర్తించారు. అంటే ఏంటి? లింగ నిర్ధారణ ఏర్పడటంలో మనకి వై క్రోమోజోమ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. వై క్రోమోజోమ్ వల్లనే పుట్టబోయేటటువంటి శిశువు మీద వై క్రోమోజోమ్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వీరి క్రోమోజోముల ఆధారిత లింగ నిర్ధారణ వై క్రోమోజోములు ఉండటం లోపించడం పైన ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే వై క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుంది. వై క్రోమోజోమ్ ఉన్నా, ఒకవేళ వై క్రోమోజోమ్ అసలు లేకపోయినా అది లింగ నిర్ధారణని డిసైడ్ చేస్తుంది అని చెప్పారు. సో కాబట్టి వై క్రోమోజోమ్ యొక్క ప్రాముఖ్యతను వీళ్ళు చెప్పారు. లింగ నిర్ధారణలో వై క్రోమోజోమ్ ప్రాముఖ్యతను చెప్పినటువంటి శాస్త్రవేత్తలను అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరంటే స్టీవెన్స్, విల్సన్లు. వీళ్ళు దేని మీద పరిశోధన చేసి వై క్రోమోజోమ్ లింగ నిర్ధారణలో ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు అంటే టెనెబ్రియో మానిటర్ అనేటటువంటి కీటకం మీద పరిశోధన చేసి వీళ్ళు చెప్పారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత 2 లైంగిక క్రోమోజోములు ఒకే విధంగా ఉండి ఒకే రకమైనటువంటి బీజ కణాలను ఉత్పత్తి చేసేటటువంటి జీవుల్ని సమసంయోగ బీజోత్పాదకాలు అంటారండి. ఇప్పుడు చూడండి, జనరల్గా చెప్పాం మనం. ఇప్పుడు పురుషజీవి ఉందనుకోండి, పురుషజీవిలో ఇప్పుడు లైంగిక క్రోమోజోములు 2 ఒకే రకంగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏదైనా సరే పురుష స్త్రీ అని సంబంధం లేదు, 2 లైంగిక క్రోమోజోములు అనేవి ఉండి అవి 2 కూడా ఒకే రకంగా ఉంటే వాటిని ఏమంటారంటే సమసంయోగ బీజాలు అంటారండి. సమసంయోగ బీజాలు. తర్వాత లైంగిక క్రోమోజోములు 2 ఉండి ఆ 2 వేరువేరుగా ఉన్నట్లయితే వాటిని విషమ సంయోగ బీజాలు అంటారు. హెట్రోగ్యామెట్స్ అంటారు, ఇవి హోమోగ్యామెట్స్ అంటారు. సమసంయోగ బీజాలు, విషమ సంయోగ బీజాలు. అంటే లైంగిక క్రోమోజోములు అనేవి 2 ఉండి ఆ 2 లైంగిక క్రోమోజోములు కూడా ఒకే రకంగా ఉంటే సమసంయోగ బీజాలు అంటారు. పేర్లోనే ఉంది. సంయోగ బీజాలు 2 కూడా సేమ్ ఉంటే, సమానంగా ఉంటే సమసంయోగ బీజాలు అండి. అట్లా కాకుండా 2 సంయోగ బీజాలు వేరువేరుగా ఉంటే వాటిని విషమ సంయోగ బీజాలు అంటారు. మరి సమసంయోగ బీజాలను ఉత్పత్తి చేసేటటువంటి జీవిని సమసంయోగ బీజ ఉత్పాదకం అంటారు. సమసంయోగ బీజాలను ఉత్పత్తి చేసేటటువంటి జీవిని సమసంయోగ బీజోత్పాదకం అంటారు. తర్వాత ఈ విషమ సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే జీవి ఏదైతే ఉందో దాన్ని విషమ సంయోగ బీజోత్పాదకం అంటారు. ఇదిగండి, ఇది ముందు మనకి తెలిస్తే మనకి ఈజీగా అర్థమైపోద్దండి. సమసంయోగ బీజోత్పాదకం అంటే పేరులో ఉంది చూడండి. సమ అంటే 2, సమసంయోగ బీజాలు అంటే 2 సంయోగ బీజాలు. అవి ఏవైనా కావచ్చు, మనకి సమానంగా ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ XX తీసుకుందాం. 2 సమానంగా ఉన్నాయి కాబట్టి 2 సమానంగా ఉన్న సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే జీవిని సమసంయోగ బీజోత్పాదకం అంటారు. తర్వాత విషమ సంయోగ బీజోత్పాదకం అంటే 2 వేరువేరు సంయోగ బీజాలు, అంటే 2 వేరువేరు లైంగిక క్రోమోజోములు ఉన్నటువంటివి విషమ సంయోగ బీజాలు అని చెప్పినాం కదా. వేరువేరు క్రోమోజోములు ఉన్నట్లయితే అవి విషమ సంయోగ బీజాలు. విషమ సంయోగ బీజాలను ఉత్పత్తి చేసేదాన్ని విషమ సంయోగ బీజోత్పాదకం అంటారు. సో ఇప్పుడు మనకి వీటి గురించి ప్రాక్టికల్గా వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా డీటెయిల్గా ఇక్కడ చూద్దామండి.
విషమ సంయోగ బీజోత్పాదకాల్లో లైంగిక క్రోమోజోముల ఆధారంగా లింగ నిర్ధారణ మనకి 2 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ అంటే ఏంటి, పురుషులలో ఉన్నటువంటి 2 లైంగిక క్రోమోజోములు వేరువేరుగా ఉంటాయి. పురుషుల్లో ఉన్నటువంటివి వేరువేరుగా ఉంటే పురుష విషమ సంయోగ బీజోత్పాదక లింగ నిర్ధారణ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ XY అనుకుందాం. అట్లా కాకుండా స్త్రీ విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ. అట్లా కాకుండా స్త్రీలలో ఉండేటటువంటి 2 వేరువేరుగా ఉన్నట్లయితే వాటిని స్త్రీ విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ అంటారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ 2 రకాలైనటువంటివి లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి మెయిన్ గ్రూప్స్ ఉంటాయండి. పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ అంటే పురుష జీవుల్లో ఉండేటటువంటి సంయోగ బీజాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. ఎందుకు వేరువేరుగా ఉన్నాయంటే వాటిలో 2 వేరువేరు రకాలైనటువంటి లైంగిక క్రోమోజోములు ఉన్నాయి కాబట్టి అవి విషమ సంయోగ బీజాలు. మరి అట్లా ఇక్కడ దీంట్లో ఏంటంటే స్త్రీ విషమ సంయోగ బీజం అంటే స్త్రీ నుంచి వచ్చేటటువంటి అండాల్లో 2 వేరువేరు క్రోమోజోములు ఉంటాయి. లైంగిక క్రోమోజోములు అన్నీ ఒకే రకంగా ఉండకుండా ఉంటే వాటిని విషమ సంయోగ బీజాలు అన్నారు. సో వీటి గురించి ఇక్కడ మనం చూద్దామండి. దీనికి సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ అని చెప్పినాం. పురుష విషమ సంయోగ బీజం అంటే ఇక్కడ చూడండి మనకి పురుష జీవుల్లో విషమ సంయోగ బీజాలు ఉంటాయి. పురుష జీవి నుంచి వచ్చేటటువంటి సంయోగ బీజాలు వేరువేరుగా ఉంటాయి. స్త్రీ నుంచి వచ్చే సంయోగ బీజాలు సేమ్ ఉంటాయి అని అర్థం. ఇక్కడ చూడండి, దీంట్లో మనకి పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణలో 2 ఉంటాయండి. XX XY రకము, ఇంకోటి XX X0 రకం. ఇక్కడ 0 అంటే ఏంటి, లేదని అర్థం. ఒకటే ఉందని అర్థం. లైంగిక క్రోమోజోములు 2 లేవు, ఒకటే ఉందని అర్థం. 0 కాదు, అది అంటే ఏమి లేదని అర్థం. ఓ కాదు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ XX XY రకం తీసుకుందాం. సో XX XY రకంలో తీసుకున్నట్లయితే ఇక్కడ XX అనేటటువంటి స్త్రీ జీవిలో 2 లైంగిక క్రోమోజోములు ఉన్నాయండి. స్త్రీ జీవిలో 2 లైంగిక క్రోమోజోములు 2 కూడా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఇది సమసంయోగ బీజాలు. ఉత్పత్తి చేసేది సమసంయోగ బీజోత్పాదకం. కానీ ఇక్కడ పురుష విషమ సంయోగ బీజం అని చెప్పాను. ఇక్కడ చూడండి, పురుషుల్లో వచ్చేటటువంటి పురుషుల్లో 2 XY అనేటటువంటి 2 వేరువేరు లైంగిక క్రోమోజోములు ఉన్నాయి కాబట్టి పురుష జీవి నుంచి వచ్చేటటువంటి శుక్రకణాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని X క్రోమోజోమ్ ఉంటుంది, కొన్ని శుక్రకణాల్లో Y క్రోమోజోములు ఉన్నాయి. సో ఇట్లా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి సమసంయోగ బీజాలు కాదు, ఈ 2 సమసంయోగ బీజాలండి. కానీ పురుష జీవుల్లో 2 విషమ సంయోగ బీజాలు ఎందుకు ఉన్నాయంటే కొన్ని శుక్రకణాల్లో X లైంగిక క్రోమోజోమ్ ఉంది, మరికొన్నిట్లో Y లైంగిక క్రోమోజోమ్ ఉంది కాబట్టి ఇవి విషమ సంయోగ బీజాలు. మరి ఇక్కడ చూడండి, స్త్రీ జీవి నుంచి వచ్చేటటువంటి అండాలన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి X క్రోమోజోములు ఉన్నాయి కాబట్టి సమసంయోగ బీజాలు. ఇప్పుడు ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి అండము ఇంకొక X క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణంతో కలిస్తే XX అయితే అప్పుడు ఏమైంది, మళ్ళీ ఫీమేల్ అయింది. తర్వాత ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి అండము ఇంకో Y క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణంతో కలిస్తే XY అయింది, అది మేల్ అయింది. ఓకే. సో ఇది దీనికి సంబంధించింది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మానవుడిలో కూడా అంతే. మనుషుల్లో 44 ఆటోజోమ్స్తో పాటు 2 XX XY అనేటటువంటి ఎల్లోజోమ్స్ ఉంటాయని చెప్పింది కదా, లైంగిక క్రోమోజోములు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, లేడీస్లో XX ఉంటాయి లైంగిక క్రోమోజోములు. 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 2 లైంగిక క్రోమోజోములు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ నుంచి వచ్చేటటువంటి అన్ని అండాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి సమసంయోగ బీజాలు అంటారు వీటిని. తర్వాత పురుషుల నుంచి వచ్చేటటువంటి శుక్రకణాల్లో 2 రకాల శుక్రకణాలు ఉంటాయి. ఎందుకంటే పురుషుల్లో ఉన్నటువంటి లైంగిక క్రోమోజోములు వేరువేరుగా ఉన్నాయి. ఒకటి X ఉంది, ఇంకోటి Y ఉంది. కాబట్టి పురుషుల నుంచి వచ్చేటటువంటి శుక్రకణాల్లో కొన్ని X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణాలు ఉంటాయి, కొన్ని Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణాలు ఉంటాయి. సో ఇప్పుడు X క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో X క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణం కలిస్తే XX కలిస్తే అమ్మాయి పుడుతుంది. మరి తర్వాత X క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో Y క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణం కలిస్తే అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ లింగ నిర్ధారణ అనేది పురుషుడు ఉత్పత్తి చేసే Y క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కదా, ఇదే కాన్సెప్ట్. తర్వాత డ్రోసోఫిలా ఏగలో కూడా అంతే అండి. డ్రోసోఫిలా ఏగలో మనకి 8 క్రోమోజోములు ఉంటాయి. 8 క్రోమోజోములని 6+2 సెట్స్లో ఉంటాయి. అంటే ఏంటి, 6 ఆటోజోమ్స్ ప్లస్ XX XY. సో సేమ్ ఇట్లా మనలాగే ఉంటుందండి. ఇవి XX అంటే ఫీమేల్, XY అంటే మేలు. సో సేమ్ ఇట్లాగే ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థమైంది కదా,
పురుష జీవి నుంచి వచ్చేటటువంటి సంయోగ బీజాలని వేరువేరుగా ఉన్నాయి అంటే కారణం ఏంటి అంటే పురుష జీవిలో ఉండేటటువంటి లైంగిక క్రోమోజోములు రెండు కూడా వేరువేరుగా ఉన్నాయని అర్థం. అంటే పురుషుల్లో లైంగిక క్రోమోజోములు వేరువేరుగా ఉంటే వాళ్ళకు వచ్చేటటువంటి శుక్రకణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి విషమ సంయోగ బీజాలు. స్త్రీ నుంచి వచ్చేటటువంటి అండాలన్నీ కూడా ఒకే రకంగా ఎందుకు ఉన్నాయంటే స్త్రీలో ఉన్నటువంటి లైంగిక క్రోమోజోములు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చేటటువంటి అండాలన్నీ కూడా సేమ్ ఉన్నాయి. అండాలనే సంయోగ బీజాలు అంటారండి. శుక్రకణాలు అండాలనే సంయోగ బీజాలు అంటారు కాబట్టి ఇక్కడ ఇవి సంయోగ బీజాలు, ఇవి విషమ సంయోగ బీజాలు. అంటే ఇక్కడ మన రకం ఏంటి అంటే ఇక్కడ పురుష విషమ సంయోగ బీజ రకం లింగ నిర్ధారణ అని చెప్పాం. ఇక్కడ పురుషుడు వేరు విషమంగా ఉన్నాయి కదా అది. నెక్స్ట్ ఇంకో రకం ఏంటి అంటే XX XY. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, XXXY రకానికి ఉదాహరణ ఏది అంటే డ్రోసోఫిలా మానవుడు ఇంపార్టెంట్ అండి. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ XXXY రకం. సో XXXY రకంలో ఏంటి అంటే మనకి ఇంకా చూడండి, XX అనేవి స్త్రీలో కూడా రెండు XXలు రెండు లైంగిక క్రోమోజోములు సమానంగా ఉన్నాయి కాబట్టి స్త్రీకి నుంచి వచ్చేటటువంటి అన్ని అండాలు కూడా సమానమైనటువంటి అండాలే కాబట్టి సంయోగ బీజాలు. కానీ ఇక్కడ పురుష జీవిని తీసుకున్నట్లయితే పురుష జీవిలో లైంగిక క్రోమోజోములు రెండు లేవు, ఒకటే ఉంది. ఒకటి X ఉంది, ఇంకో దాని ప్లేస్లో అదేంటి అంటే ఏమీ లేదని అర్థం. అక్కడ దాని బదులు ఏంటంటే ఇక్కడ గీతన పెట్టుకోవచ్చు, లేకపోతే 0 అన్న చూపించవచ్చు. సో కాబట్టి ఇక్కడ పురుష జీవిలో విషమ సంయోగ బీజోత్పాదకం అంటే ఏంటి చూడండి, స్త్రీ జీవి నుంచి వచ్చేటటువంటి అండాలన్నీ కూడా X క్రోమోజోములే కలిగి ఉన్నాయి. సో కాబట్టి సంయోగ బీజాలు. పురుష జీవి నుంచి వచ్చేటటువంటి శుక్రకణాల్లో రెండు రకాలుగా ఉంటున్నాయి. కొన్ని X క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలు ఉన్నాయి, మరికొన్నిట్లో ఎలాంటి X క్రోమోజోమ్ లైంగిక క్రోమోజోమ్ లేనటువంటి శుక్రకణాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ రెండు వేరువేరుగా ఉన్నా లేకపోతే రెండిట్లో ఒకటి మాత్రమే ఉన్నా లైంగిక క్రోమోజోములు అప్పుడు ఏమైతే అంటే విషమ సంయోగ బీజాలు అయితే. ఇప్పుడు మనకి చూడండి, మరి ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి అండము ఇంకొక X క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణంతో కలిస్తే ఏమైంది, XX కలిస్తే మళ్ళీ ఫీమేల్ అయింది. తర్వాత ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి అండము అసలు ఎలాంటి లైంగిక క్రోమోజోమ్ లేనటువంటి శుక్రకణంతో కలిస్తే మళ్ళీ కేవలం ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి జీవి ఏర్పడింది. మరి ఏంటి ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటిది ఏంటి ఇక్కడ పురుష జీవి కదా. సో కాబట్టి ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి పురుష జీవి ఏర్పడింది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నల్లులు, మిడతలు, బొద్దింకలండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పురుష విషమ సంయోగ బీజోత్పాదక లింగ నిర్ధారణలో మనకి రెండు రకాలని చెప్పాము. ఆ రెండు రకాల్లో మనకి ఒక రకం XXXY రకం. దీనికి ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, తర్వాత మనిషి, డ్రోసోఫిలా. తర్వాత XX X0 రకానికి చెందినటువంటి లింగ నిర్ధారణకు ఉదాహరణ ఏంటి అంటే నల్లులు, మిడతలు, బొద్దింకలు. ఓకే, ఇవన్నీ కీటకాల్లో ఉంటాయి. ఇది ఒక రకం అండి. ఇది అయిపోయింది. మనకి కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఈజీగా అర్థమైపోయినట్టే. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏది అంటే పురుష విషమ సంయోగ బీజాలంటే ఇక్కడ చూడండి XY వేరువేరుగా ఉన్నాయి, ఇక్కడ కూడా XY బదులుగా లేదాడ. సో కాబట్టి ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉన్నట్టే కదా, ఏ రెండు సేమ్ ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ విషమంగా ఉన్నాయి సంయోగ బీజాలు ఇటు నుంచి వచ్చేవి, ఎందుకంటే ఒకటి మాత్రమే లైంగిక క్రోమోజోమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో దాంట్లో లేదు కాబట్టి ఇవి రెండు కూడా పురుష విషమ సంయోగ బీజాలు లింగ నిర్ధారణ. నెక్స్ట్ స్త్రీ విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ అండి. ఇదేంటంటే ఇంతకుముందు పురుషుల్లో విషమ సంయోగ బీజాలు ఉంటాయని చెప్పాం, కానీ ఇక్కడ స్త్రీల నుంచి వచ్చేటటువంటి సంయోగ బీజాలు అనేవి విషమ సంయోగ బీజాలు అంటున్నాం. ఎందుకు స్త్రీ నుంచి వచ్చే సంయోగ బీజాలు విషమ సంయోగ బీజాలు అంటారు అంటే స్త్రీలో ఉండేటటువంటి లైంగిక క్రోమోజోములు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చేటటువంటి అండాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కూడా పురుషుల్లో ZZ, ఇక్కడ కూడా మళ్ళీ XY అని పెడితే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో కూడా మార్చడం జరిగిందండి. ఇక్కడ మొత్తం పురుషులు తీసుకున్నట్లయితే ఇక్కడ స్త్రీ విషమ సంయోగ బీజం అయితే పురుషుడు సంయోగ బీజం. ఈ రెండు చూడండి, పురుషుడు సంయోగ బీజం, స్త్రీ విషమ సంయోగ బీజం అంటే ఇక్కడ చూడండి స్త్రీలో ఉండేటటువంటి రెండు లైంగిక క్రోమోజోములు వేరువేరుగా ఉండొచ్చు. ZW అంటే ఒకటి Z అనేది X, ఇది W అనేది Yకి సమానం అండి. అంటే ఇది జనరల్గా ఇది X అనుకోవచ్చు, ఇది Y. దీని పేర్లు మార్చారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని. మనకి ZWలో Z అనేది Xకి సమానం, W అనేది Yకి సమానం. ఓకే, ఇప్పుడు మరి చూడండి ఇక్కడ ఇంకో రకం ఏంటంటే ZZ Z0 రకపు లింగ నిర్ధారణ. ఇది ఇక్కడ ZZ అనేది పురుషుడు. ఓకేనా, సో ఇక్కడ విషమ సంయోగ బీజం స్త్రీది కాబట్టి ఇక్కడ స్త్రీలో Z0 అంటే ఇక్కడ ఒక Z మాత్రమే ఉంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి దీన్ని చూసుకున్నట్లయితే మనకి పురుషుడి నుంచి వచ్చేటటువంటి పురుషుల్లో మగజీవుల్లో
లైంగిక క్రోమోజోములు రెండు సేమ్ ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి పురుష జీవి నుంచి వచ్చేటటువంటి శుక్రకణాలన్నీ కూడా సమసంయోగ బీజాలు. తర్వాత స్త్రీ జీవిని తీసుకున్నట్లయితే స్త్రీ జీవిలో రెండు లైంగిక క్రోమోజోములు వేరువేరుగా ఉన్నాయి, ఒకటి జెడ్ ఉంది, ఇంకోటి డబ్ల్యూ ఉంది, అంటే ఒకటి ఎక్స్ వై అన్నట్టు. కాబట్టి మరి జెడ్ వై వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది స్త్రీ విషమ సంయోగ బీజం. ఇప్పుడు మరి ఆ స్త్రీ రెండు వేరువేరుగా ఉన్న లైంగిక క్రోమోజోములు ఉన్నటువంటి ఆ స్త్రీ నుంచి వచ్చేటటువంటి అండాలు లేదా సంయోగ బీజాలు వేరువేరుగా ఉన్నాయి. కొన్ని జడ్ కలిగినటువంటి అండాలు ఉన్నాయి, కొన్ని డబ్ల్యూ కలిగినటువంటి అండాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఫలదీకరణం జరిగితే ఎట్లా ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక జడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణము ఇంకొక జడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే జెడ్ అయితే అప్పుడు ఏమైంది, మనకి పురుష జీవి అయింది. సేమ్ దీనిలాగే జెడ్ ఉంటే పురుష జీవి. తర్వాత ఒక జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణము ఇంకొక డబ్ల్యూ క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే ఏమైంది, జెడ్ వచ్చింది. జెడ్ అంటే ఏంటి, స్త్రీ అని అర్థం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జాంపుల్ ఏంటి అంటే చేపలు, సరీసృపాలు, పక్షులండి. చేపలు, సరీసృపాలు, పక్షుల్లో ఉండేటటువంటిది ఏంటి అంటే జెడ్ రకం. సో మీకు సింపుల్ కోడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, జెడ్ అనేది మేలు, పురుషులు. అయితే జెడ్ అంటే ఏంటంటే ఇక్కడ డబ్ల్యూ గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ అంటే ఉమెన్ అని గుర్తుపెట్టుకోండి. ఉమెన్లో డబ్ల్యూ ఫస్ట్ లెటర్ డబ్ల్యూ అని గుర్తుపెట్టుకోండి. ఇది మరి ఇట్లా ఈ రెండు వేరువేరుగా ఉంటే డబ్ల్యూ ఎక్కడ ఉంటే అది ఇక్కడ ఉమెన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అర్థమైంది కదా. ఇది ఉమెన్ అంటే స్త్రీ విషమ సంయోగ బీజాలను కలిగి ఉంటుంది. అంటే స్త్రీలో ఉండేటటువంటి రెండు లైంగిక క్రోమోజోములు వేరువేరుగా ఉన్నాయని అర్థం. సో గుర్తుపెట్టుకోండి, చేపలు, సరీసృపాలు, పక్షులు, ఇవి మూడు కూడా ఎగ్జాంపుల్స్ వీటికి. నెక్స్ట్ ఇంకోటి రెండోది ఏంటి అంటే జెడ్0 రకపు లింగ నిర్ధారణ. సో దీంట్లో ఏంటంటే పురుష జీవుల్లో రెండు లైంగిక క్రోమోజోములు సేమ్ ఉంటాయి, జెడ్ అంటే XX లాంటివి, రెండు జెడ్లు సేమ్ ఉన్నాయి. తర్వాత స్త్రీ జీవిలో ఉన్నటువంటి రెండు లైంగిక క్రోమోజోముల్లో ఒకటి మాత్రమే ఉంది, ఒకటి జెడ్ ఉంది ఇక్కడ, ఇంకోటి లేదు. కాబట్టి ఇది విషమ సంయోగ బీజమే కదా. ఒకటి ఉన్న రెండు వేరువేరుగా ఉన్న విషమ సంయోగ వేరువేరు క్రోమోజోములు ఉన్నా కానీ వీటి నుంచి వచ్చేటటువంటి సంయోగ బీజాలు వేరువేరుగా ఉంటాయి, అప్పుడు విషమ సంయోగ బీజాలు అవుతాయి. రెండు లైంగిక క్రోమోజోములు ఇక్కడ పురుష జీవుల్లో లైంగిక క్రోమోజోములు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వీటి నుంచి వచ్చే వీటి నుంచి వచ్చేటటువంటి శుక్రకణాలు రెండు సేమ్ ఉన్నాయి, ఇవి సమసంయోగ బీజాలు. తర్వాత ఇక్కడ స్త్రీ జీవిలో రెండు లైంగిక క్రోమోజోములు ఒకటే ఉంది రెండిట్లో, మరి ఒకటి ఉంది కాబట్టి స్త్రీ నుంచి వచ్చేటటువంటి అండాల్లో కొన్ని జెడ్ క్రోమోజోమ్ కలిగిన అండాలు ఉంటాయి, మరికొన్ని ఎలాంటి లైంగిక క్రోమోజోమ్ లేనటువంటి అండాలు ఉంటాయి. ఇప్పుడు ఫలదీకరణం జరిగితే ఏమవుతుందండి, జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణము ఇంకొక జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే జెడ్ ఏర్పడింది, అది పురుష జీవి. తర్వాత ఇంకోటి జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణంతో ఎలాంటి లైంగిక క్రోమోజోమ్ లేనటువంటి అండంతో కలిస్తే ఈ జెడ్ ఉన్నటువంటి స్త్రీ జీవి అనేది ఏర్పడుతుంది. జెడ్0 అంటే ఏమి లేనటువంటిది, ఒక జెడ్డే ఉంది, ఇది స్త్రీ జీవి. దీనికి ఎగ్జాంపుల్ సీతాకోక చిలుకలు, మాతులు, ఫ్యూమియాలు అండి. ఇంపార్టెంట్. జెడ్0 రకపు లింగ నిర్ధారణ అనేది ఏంటి అంటే సీతాకోక చిలుకలు, మాతులు, ఫ్యూమియాల్లో ఎలాంటి లింగ నిర్ధారణ ఉంటుంది. నెక్స్ట్ మానవుడిలో లింగ నిర్ధారణ. సో చూడండి, మరి మానవుడిలో లింగ నిర్ధారణ తీసుకున్నట్లయితే మానవుడిలో లింగ నిర్ధారణ మీకు నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సింపుల్గా మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తానండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. చూడండి, ఒక నిమిషం. చూడండి, మానవుడిలో లింగ నిర్ధారణ. సో ఇది మానవుడు తీసుకున్నట్టయితే మానవుల్లో మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి కదా. 46 క్రోమోజోముల్లో 23 జతలు అని అంటారు. ఈ 23 జతల్లో 22 జతలు శారీరక క్రోమోజోములు. సో వీటిని ఆటోజోములు అంటారు. శారీరక క్రోమోజోములు లేదా దైహిక క్రోమోజోములు అంటారు. మిగిలినటువంటి 2 క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో ఒక జత అంటే 22 జతలు శారీరక క్రోమోజోములు, ఒక జత లైంగిక క్రోమోజోములు. వీటిని సెక్స్ క్రోమోజోమ్స్ లేకపోతే అల్లోజోమ్స్ అంటారు. అంటే మొత్తం 46లో 44 ప్లస్ XX లైంగిక క్రోమోజోములు XX రూపంలో ఉండవచ్చు, లేకపోతే 44 ప్లస్
ఎక్స్ వై రూపంలో ఉండవచ్చు. ఎక్స్ఎక్స్ అనేవి స్త్రీల్లో ఉండేటటువంటి లైంగిక క్రోమోజోములు, XY అనేటటువంటిది పురుషుల్లో ఉన్నటువంటి లైంగిక క్రోమోజోములు. సో ఇప్పుడు మరి లింగ నిర్ధారణ అనేది ఎట్లా జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు పురుషుల్లో శుక్రకణాలు ఏర్పడేటప్పుడు శుక్రకణాల్లో 46 క్రోమోజోములు ఉన్నటువంటి శుక్రమాతృ కణాల్లో 46 ఉంటాయండి. ఈ 46 క్రోమోజోములు ఉన్నటువంటి ఆ శుక్రమాతృ కణాలు క్షయకరణ విభజన జరిపి శుక్రకణాలు ఏర్పడితే ఈ 44 శారీరక క్రోమోజోముల్లో సగం 22 శారీరక క్రోమోజోములు వచ్చినాయి, ఆటోజోములు. తర్వాత ఈ 2 లైంగిక క్రోమోజోముల్లో కొన్ని శుక్రకణాలు X క్రోమోజోములు కలిగి ఉంటాయి, కొన్ని శుక్రకణాలు Y క్రోమోజోములు కలిగి ఉంటాయి. ఎందుకంటే పురుషుల్లో ఉన్న 2 లైంగిక క్రోమోజోములు వేరువేరుగా ఉన్నాయి కదా, కాబట్టి పురుషుడి నుంచి వచ్చేటటువంటి శుక్రకణాలు వేరువేరుగా ఉంటాయి, అంటే విషమ సంయోగ బీజాల రూపంలో ఉన్నాయి. తర్వాత స్త్రీ తీసుకుంటే స్త్రీ జీవి నుంచి వచ్చేటటువంటి లైంగిక క్రోమోజోములు 2 సేమ్ ఉన్నాయి కాబట్టి XXే ఉన్నాయి కాబట్టి స్త్రీ నుంచి వచ్చేటటువంటి అండాలన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి లైంగిక క్రోమోజోములు ఉన్నాయి కాబట్టి వీటిని సమసంయోగ బీజాలు అన్నారు. సో ఇప్పుడు మనకి ఫలదీకరణం జరిగితే ఎట్లా ఉంటుందని చూడండి, ఇక్కడ 22 శారీరక క్రోమోజోములు ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణంతో ఇంకా 22 క్రోమోజోములు ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే 44 శారీరక క్రోమోజోములు, తర్వాత ఒక X ఇంకొక X అంటే ఏంటి, స్త్రీ జీవి అమ్మాయి పుడుతుంది ఇక్కడ. నెక్స్ట్ 22 శారీరక క్రోమోజోములు ఒక Y క్రోమోజోమ్ కలిగినటువంటి పురుషుడి నుంచి వచ్చిన శుక్రకణము, ఇంకొక 22 క్రోమోజోములు, తర్వాత ఒక X క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే అప్పుడు 44 + XY వచ్చింది, అంటే ఏంటి ఇక్కడ అబ్బాయి పుడుతుందని అర్థం. సో కాబట్టి ఈ విధంగా మానవుడిలో లింగ నిర్ధారణ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ క్రోమోజోములు ఇంపార్టెంట్. 44 క్రోమోజోముల్ని శారీరక క్రోమోజోములు లేదా ఆటోజోములు అంటారు. ఒక జత క్రోమోజోముల్ని అల్లోజోమ్స్ లేదా లైంగిక క్రోమోజోములు అంటారు. ఇవి XX అనేవి ఫీమేలు, XY అనేటటువంటిది మేలు. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ పక్షులలో లింగ నిర్ధారణ. సో పక్షుల్లో లింగ నిర్ధారణ తీసుకున్నట్లయితే చూడండి, పక్షుల్లో లింగ నిర్ధారణలో మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పిన మనం ఇదేంటంటే ZW రకపు లింగ నిర్ధారణ అని ఇంతకుముందు చెప్పాము. ఇక్కడ మనకి ఏంటంటే ఒక కోడిని ఎగ్జాంపుల్ తీసుకొని మనకి టెక్స్ట్ బుక్లో వివరించడం జరిగిందండి. పక్షుల్లో ZW రకపు లింగ నిర్ధారణ అన్న. సో మీకు ఇది చూడండి, ఈ రకపు లింగ నిర్ధారణ ఉండగానే మనకి ఇక్కడ W అనగానే ఏది మేలు ఏది ఫీమేల్ అనేది డౌట్ లేకుండా ఉండాలి. అంటే ఇక్కడ W అంటే ఉమెన్ అని చెప్పింది నేను, అంటే ఏంటి, స్త్రీ విషమ సంయోగ బీజం. ఇది స్త్రీ విషమ సంయోగ బీజం అయితే మేలు సమసంయోగ బీజమే కదా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాలస్ డొమెస్టికస్, మన ఇంట్లో పెంచుకునేటటువంటి కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. దీంట్లో కోడి పుంజులు తీసుకున్నట్లయితే ఈ కోళ్ళలో మనకి 78 క్రోమోజోములు ఉంటాయండి. ఈ 78 క్రోమోజోముల్లో 76 శారీరక క్రోమోజోములు ప్లస్ 2 అల్లోజోమ్స్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి 2. సో ఇవి 2 కూడా 2 సెక్స్ క్రోమోజోములు ఎట్లా ఉంటాయంటే ZW రూపంలో ఉంటాయి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పురుష జీవి తీసుకున్నట్లయితే పురుష జీవిలో 76 శారీరక క్రోమోజోములు, 2 లైంగిక క్రోమోజోములు, ఆ 2 కూడా సేమ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ Z మొత్తం 76 + 2 78 అయినాయి. ZZ అనేవి పురుష, గుర్తుపెట్టుకోండి, సేమ్ ఉండేవి పురుష జీవులు. తర్వాత ZW అనేటటువంటిది తీసుకుంటే ఇవి వేరువేరుగా ఉన్నాయి. చూడండి ఇక్కడ పెట్ట తీసుకున్నట్లయితే పెట్టలో 76 ఆటోజోమ్స్ ప్లస్ ZW వేరువేరుగా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, మరి పురుష జీవి నుంచి వచ్చేటటువంటి శుక్రకణాలు తీసుకున్నట్లయితే శుక్రకణాలు సగం క్రోమోజోములు ఉంటాయి కదా, శారీరక క్రోమోజోములు సగం వస్తాయి, లైంగిక క్రోమోజోములు సగం వస్తాయి. ఇక్కడ చూడండి 38 ఆటోజోమ్స్ ప్లస్ ఒక Z, తర్వాత 38 ఆటోజోమ్స్ ఒక Z, 2 ఒకే రకమైనటువంటి శుక్రకణాలు వచ్చినాయి. ఎందుకంటే పురుష జీవులు పుంజులో ఉన్నటువంటి లైంగిక క్రోమోజోములు 2 కూడా సేమ్ ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ 2 కూడా ZZ వచ్చినాయి. ఇవి సమసంయోగ బీజాలు. తర్వాత పెట్టలు తీసుకున్నట్లయితే మనకి పెట్టలో చూడండి 76 శారీరక క్రోమోజోములు ప్లస్ ఇంకోటి ZW అని చెప్పినాం. W అంటే ఉమెన్ కాబట్టి 2 వేరువేరు లైంగిక క్రోమోజోములు ఉన్నాయి కాబట్టి ఈ పెట్ట నుంచి వచ్చేటటువంటి అండాలు 2 వేరువేరుగా ఉంటాయి, విషమ సంయోగ బీజాలు వస్తాయి. ఈ 38 ప్లస్ Z ఉన్నటువంటి కొన్ని ఉంటాయి, 38 ప్లస్ W క్రోమోజోమ్ ఉన్నటువంటి కొన్ని అండాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫలదీకరణం జరిగితే ఏమవుతుంది చూడంటే 38 శారీరక క్రోమోజోములు ఒక Z క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణము, ఇంకో 38 క్రోమోజోములు ఉన్నటువంటి శారీరక క్రోమోజోములు ఒక Z ఉన్నటువంటి అండంతో కలిస్తే
మళ్ళీ 76 ప్లస్ ఏమైంది జెడ్ వచ్చింది. జెడ్ వచ్చిందంటే ఏంటది పురుష అంటే పుంజ అయింది. తర్వాత ఇక్కడ చూడండి 38 శారీరక క్రోమోజోములు, ఒక జెడ్ క్రోమోజోము, ఇంకోటి 38 క్రోమోజోములు ప్లస్ డబ్ల్యూ క్రోమోజోమ్ ఉన్నది కలిస్తే జెడ్ వచ్చింది. అంటే ఏంటి ఇది పెట్ట అని అర్థం. అంటే ఇవి మనకి జస్ట్ గుర్తుంచుకోవడానికి సైడ్ వేసింది తప్ప ఇవే మనకి లింగ నిర్ధారణలో ఉపయోగపడేవి. ఇవే XX XY తర్వాత జెడ్ ఇంపార్టెంట్ ఇది. సో ఇదండి దీనికి సంబంధించింది. పక్షుల్లో లింగ నిర్ధారణ. కోడిలో మనకి క్రోమోజోములు ఎన్ని అంటే 78. ఇందులో 76 ప్లస్ జెడ్ అంటే పురుషజీవి. తర్వాత స్త్రీ కోడి పెట్ట తీసుకున్నట్లయితే 76 శారీరక క్రోమోజోములు, జెడ్ అనేది లైంగిక క్రోమోజోములు. సో ఇది ఇక్కడ మనకి జెడ్ అనేది ఏంటి అంటే ఎక్స్ సమానం. ఇది జెడ్ అనేది ఎక్స్ సమానం, ఇక్కడ డబ్ల్యూ అనేది వై క్రోమోజోమ్కి సమానం. నెక్స్ట్ ఫ్యూమియా అనేటటువంటి కీటకం తీసుకున్నట్లయితే ఫ్యూమియా అనేటటువంటి కీటకంలో జెడ్0 రకానికి చెందినటువంటి లింగ నిర్ధారణ ఉంటుందండి. చెప్పాం కదా కీటకాల్లో మనకి వీటిలో పురుషజీవిలో సమసంయోగి బీజాలు ఉంటాయి. అంటే పురుషజీవి నుంచి వచ్చేటటువంటి లైంగిక క్రోమోజోములు అనేవి 2 సేమ్ ఉన్నాయి. దీంట్లో జెడ్ అనేటటువంటి లైంగిక క్రోమోజోములు ఉన్నాయి. ఈ కీటకంలో మొత్తం 62 ఉంటాయండి. పురుషజీవులు 62 క్రోమోజోమ్స్ ఉంటాయి. స్త్రీ కీటకంలో 61 క్రోమోజోములే ఉంటాయి. సో ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే పురుషజీవి నుంచి వచ్చేటటువంటి దాంట్లో సంయోగ బీజాలు ఏర్పడితే శారీరక క్రోమోజోములు 60లో సగం 30 అని, తర్వాత 2 జెడ్ ఉన్నాయి కాబట్టి కొన్ని శుక్రకణాలే జెడ్ క్రోమోజోమ్, మరికొన్ని శుక్రకణాల్లో కూడా జెడ్డే ఉంది. అంటే అన్నిట్లో కూడా 30 శారీరక క్రోమోజోములు జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణాలు అన్నిట్లో కూడా సేమ్ ఉన్నాయి. తర్వాత స్త్రీ నుంచి వచ్చేటటువంటి అండాల్లో చూడండి 61 కాబట్టి కొన్ని అండాల్లో 30 ప్లస్ జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటివి ఉంటాయి. మరికొన్ని అండాల్లో కేవలం శారీరక క్రోమోజోమ్లే ఉండి లైంగిక క్రోమోజోమ్ లేనటువంటి అండాలు కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనకి చూడండి ఫలదీకరణం జరిగితే జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణము ఇంకొక జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే మళ్ళీ 60 ప్లస్ జెడ్ వచ్చింది. అంటే ఏంటి పురుషజీవి. తర్వాత జెడ్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణము ఏ క్రోమోజోమ్ లైంగిక క్రోమోజోమ్ లేనటువంటి కేవలం ఆటోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే మళ్ళీ 60 ప్లస్ జెడ్ అంటే ఏంటి 61 వచ్చింది. అంటే ఏంటి ఇది స్త్రీ జీవి ఏర్పడింది. సో ఇది మనకి ఫ్యూమియాకు సంబంధించినటువంటిదండి. కీటకాల ఫ్యూమియాలో జెడ్0 రకానికి చెందిన లింగ నిర్ధారణ. నెక్స్ట్ లాస్ట్ ఇంకొక టాపిక్ తీసుకున్నట్లయితే మనకి తేనెటీగలు అండి. చాలా ఇంపార్టెంట్. తేనెటీగల్లో లింగ నిర్ధారణ తీసుకుందాం. ఇది హైమెనాప్టెరా అనేటటువంటి క్రమానికి చెందినటువంటి వాటిలో తేనెటీగలు, కందిరీగలు, చీమలు ముఖ్యమైనటువంటి. వీటన్నింటిలో కూడా లింగ నిర్ధారణ తీసుకున్నట్లయితే ద్వయస్థితికత అనేటటువంటి హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ అనేటటువంటి పద్ధతిలో ఇక్కడ లింగ నిర్ధారణ అనేది జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మరి తేనెటీగను తీసుకున్నట్లయితే ఎపిస్ మెలిఫెరా అనేటటువంటి దీని యొక్క శాస్త్రీయ నామం మనకి ఇక్కడ. సో తీసుకున్నట్లయితే స్త్రీ ఈగల్లో ఈ తేనెటీగల్లో అంటే 32 క్రోమోజోములు ఉంటాయండి. స్త్రీ కీటకాల్లో 32 క్రోమోజోములు ఉంటాయి. అదే పురుష జీవిలో మాత్రం 16 క్రోమోజోములే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. స్త్రీకి తేనెటీగల్లో 32 క్రోమోజోములు ఉంటాయి. ఇది ద్వయస్థితిలో ఉంటాయి 2n. కానీ పురుష జీవిలో మాత్రం 16 క్రోమోజోములే ఉండి ఏకస్థితిలో ఉంటాయి. ఇది n ఏకస్థితికి జీవులు. అందుకని ఇది ఏకస్థితిక ద్వయస్థితిక పద్ధతి అంటున్నారు. అంటే మగ ఈగల్లో 16 క్రోమోజోములు ఉండటం వల్ల ఏకస్థితికం. అదే ఆడ ఈగ తీసుకుంటే 32 క్రోమోజోములు ఉన్నాయి కాబట్టి అది ద్వయస్థితికం. డబల్ ఉన్నాయి దీంట్లో, కానీ దీంట్లో సగమే ఉంటాయి. సో కాబట్టి ఇది ఏకస్థితికం. సో మరి ఇప్పుడు చూడండి ఈ వీటి నుంచి వచ్చేటటువంటి క్రోమోజోములు తీసుకున్నట్లయితే 32 క్రోమోజోములు ఉన్నటువంటి స్త్రీ ఈగలో ఈ స్త్రీ ఈగ నుంచి ద్వయస్థితిలో 32 క్రోమోజోములు ఉన్నటువంటి ఆడ ఈగ నుంచి క్షయకరణ విభజన ద్వారా అండాలు వచ్చినాయి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్షయకరణ విభజన ద్వారా అండాలు కానీ శుక్రకణాలు కానీ వస్తే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడింది. అంటే ఏంటి 32లో సగం 16 వచ్చినాయి. 16 క్రోమోజోములు కలిగినటువంటి అండాలు అనేవి ఈ ఆడ ఈగ నుంచి వచ్చాయి. తర్వాత పురుషజీవిని తీసుకున్నట్లయితే మరి పురుషజీవిలో ఉండటమే 16 క్రోమోజోములు ఉన్నాయని చెప్పినాం కదా. ఇది ఏకస్థితికం అని చెప్పినాం. 16 క్రోమోజోములే ఉన్నాయని చెప్పినాం. మరి 16 క్రోమోజోములే ఉన్నప్పుడు మరి ఇది క్షయకరణ విభజన జరిగితే మళ్ళీ 8 అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ క్షయకరణ విభజన అనేది జరగదు. క్షయకరణ విభజన అనేది ఉండదు. ఇంపార్టెంట్ ఇది. మగ ఈగల్లో క్షయకరణ విభజన జరగదు, అప్పుడు సమ విభజన జరిగిద్ది. చాలా ఇంపార్టెంట్ అది. మగ ఈగల్లో డ్రోన్స్ లేదా పురుష జీవుల్లో
ఇవి ఉండటమే ఏకస్థితికం కాబట్టి సగం సమవిభజన జరిగి 16 క్రోమోజోములు ఉన్నటువంటి పురుష జీవిలో మళ్ళీ 16 క్రోమోజోములు ఉన్నటువంటి శుక్రకణాలు అనేవి తయారైనవి. 16 క్రోమోజోములు ఉన్నటువంటి శుక్రకణాలు. ఇప్పుడు మరి ఫలదీకరణం జరిగితే ఎట్లా ఉంటుందో చూడండి. 16 క్రోమోజోములు ఉన్నటువంటి ఒక అండాన్ని 16 క్రోమోజోములు ఉన్నటువంటి శుక్రకణం కలిస్తే 32 క్రోమోజోములు వచ్చినాయి. మరి 32 క్రోమోజోములు ఉంటే అది ఆడదా మగదా మనకి తెలుసు, ఫీమేల్ అని చెప్పిన. ఫీమేల్లో 32 క్రోమోజోములు ఉంటాయని చెప్పాం కదా. కాబట్టి ఆటోమేటిక్గా 16 క్రోమోజోములు ఉన్నటువంటి అండము ఇంకో 16 క్రోమోజోములు ఉన్నటువంటి శుక్రకణంతో కలిస్తే 32 ఏర్పడిందంటే ఖచ్చితంగా అది ఫీమేలే ఇక్కడ. తర్వాత ఇక చూడండి, ఆడయేగ నుంచి వచ్చేటటువంటి అండాల్లో 16 క్రోమోజోములు ఉన్నటువంటి అండానికి ఎలాంటి శుక్రకణము అందుబాటులో లేకపోతే, ఈ అండం అనేది 16 క్రోమోజోములు కలిగినటువంటి అండము డైరెక్ట్గా మగజీవిగా పెరిగిద్ది. మరి ఆల్రెడీ మనం చెప్పాం 16 క్రోమోజోములు ఉంటే మగజీవి అని చెప్పాం కదా. కాబట్టి ఆడయేగల్లో 16 క్రోమోజోములు కలిగినటువంటి అండము ఇంకో 16 క్రోమోజోములు కలిగిన శుక్రకణంతో కలిస్తే స్త్రీజీవి. అట్లా కలవకుండా ఈ అండకణానికి శుక్రకణం అందుబాటులో లేకపోతే ఆ 16 క్రోమోజోములు ఉన్నటువంటి అండం అనేది ఎలాంటి ఫలదీకరణం జరగకుండానే డైరెక్ట్గా అది పురుషజీవిగా మారింది. 16 ఉంటే పురుషజీవే కదా, కాబట్టి ఈ డైరెక్ట్గా పురుషజీవి ఏర్పడుతుంది. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే పార్థినోజెన్సిస్ అంటారండి. మనకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు మనకి పార్థినోజెన్సిస్, లేకపోతే ఏం చెప్పాను దీనికి పేరు ఒకటి ఉంది, అనిషేక జననం అని చెప్పాం. అంటే ఫలదీకరణం జరగకుండానే అండాలు డైరెక్ట్గా పురుషజీవులుగా ఏర్పడటాన్ని మనకేమని చెప్తారు, పార్థినోజెన్సిస్ లేకపోతే అనిషేక జననం అంటారు. ఇంపార్టెంట్ అండి. ఎలాంటి ఫలదీకరణం జరగకుండానే అండాలు అనేవి ఏకస్థితిక పురుషజీవులుగా మారే పద్ధతిని అనిషేక జననం లేదా పార్థినోజెన్సిస్ అంటారు. సో ఇది ఈ ప్రాసెస్ అండి. మరి ఇక్కడ చూడండి, దీనికి ఈ ఆడయేగకి తీసుకుంటే తండ్రి, ఈ పురుషజీవి నుంచి వచ్చినటువంటి శుక్రకణం కాబట్టి ఇది తండ్రి. మరి ఇదే స్త్రీ ఏగకి ఈ అండాన్ని ఇచ్చింది ఈ స్త్రీ ఏగ కాబట్టి ఇది తల్లి. కాబట్టి ఆడయేగకి తల్లి తండ్రి ఉన్నారు. కానీ ఈ పురుషజీవిని తీసుకున్నట్లయితే అనిషేక ఫలం ద్వారా వచ్చేటటువంటి ఈ పురుషజీవులు ఏవైతే ఉన్నాయో ఈ పురుషజీవులకి కేవలం తల్లి మాత్రమే ఉంది. అంటే ఈ గుడ్డు పెట్టింది ఎవరు, ఈ స్త్రీ ఏగ కదా. కాబట్టి దీనికి తల్లి మాత్రమే ఉంది. ఈ అనిషేక ఫలం ద్వారా వచ్చినటువంటి ఏగ ఏదైతే ఉందో దీనికి కేవలం తల్లి మాత్రమే ఉంది, తండ్రి లేడు. ఓకే, అంటే తండ్రి లేకుండానే డైరెక్ట్గా ఎగ్ నుంచే వచ్చింది కదా. మరి దీంట్లో ఫలదీకరణం జరగకుండానే వచ్చింది కాబట్టి కేవలం అండం నుంచే వచ్చింది కాబట్టి అండం ఉత్పత్తి చేసింది తల్లి. మరి ఈ తండ్రి అనేది లేడు కాబట్టి మగ ఏగలకి కేవలం తండ్రులు ఉంటారు, తాతలు ఉంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, మరి ఈ మగ ఏగకి తండ్రి లేడు. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, డైరెక్ట్గా ఫర్టిలైజేషన్ జరగలేదు కదా. కాబట్టి తండ్రి లేడు కానీ తల్లి ఉంది. ఎందుకంటే గుడ్డు పెట్టింది తల్లి కాబట్టి తల్లి ఉంది కానీ తండ్రి లేడు. కాబట్టి మగ ఏగలకి తండ్రి ఉంటాడు కానీ తాత ఉంటాడు. తాత ఎట్లా ఉంటాడంటే వీళ్ళ తల్లి కదా, ఈ తల్లికి ఉండేటటువంటి తండ్రి ఎవరు ఉంటాడో ఆ తండ్రి దీనికి తాత అవుతాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మగ ఏగలకి తండ్రులు ఉండరు కానీ తాతలు ఉంటారు. సో ఇది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి పర్సంటేజ్ తీసుకున్నట్లయితే మగ ఏగల్లో ఇక చూడండి, ఆడయేగని తీసుకుంటే ఆడయేగలో 32 క్రోమోజోములు ఉన్నటువంటి ఆడయేగ నుంచి గుడ్డు లేదా అండం వస్తే 50% మనకి ఆ అండంలోకి వస్తున్నాయి. సగం క్రోమోజోములు వచ్చినాయి కదా. అంటే 32 క్రోమోజోముల్లో 16 క్రోమోజోములు అనేవి అండంలోకి వచ్చినాయి, సగం వస్తాయి క్షయకరణ విభజన జరిగితే. ఓకేనా. తర్వాత తండ్రిని తీసుకున్నట్లయితే తండ్రి నుంచి 100% వస్తున్నాయి ఇక్కడ. అంటే తండ్రిలో అంటే ఇక్కడ 16 క్రోమోజోములు అనేవి ఉన్నాయి. తండ్రిలో 16 ఉంటే 16 వచ్చినాయి ఇక్కడ. అంటే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చెప్తున్నామండి. ఇక్కడ ఈ తేనెటీగల్లో లైంగిక ప్రత్యుత్పత్తికి మానవుడిలో లైంగిక ప్రత్యుత్పత్తికి తేడా ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఈ తేనెటీగల్లో వచ్చేటటువంటి లైంగిక ప్రత్యుత్పత్తిలో పిల్లజీవులు ఎంత పర్సెంటేజీ క్రోమోజోములు తీసుకుంటున్నాయి అనేటటువంటివి చూద్దాం ఇక్కడ. దీంట్లో తల్లి క్రోమోజోములు 32 ఉన్నాయి. దాని నుంచి వచ్చినటువంటి అండంలో 16 క్రోమోజోములు ఉన్నాయి. ఏంటి 50% తల్లి నుంచి తీసుకుంది. ఓకే. తర్వాత తండ్రి నుంచి 100% తీసుకుంటున్నారు ఇక్కడ.
ఎందుకు అంటే 100% ఎందుకంటే ఇక్కడ 16 క్రోమోజోములకి 16 వచ్చినాయి కదా. సో కాబట్టి 100% క్రోమోజోములు తీసుకున్నాయి ఇక్కడ ఈ లైంగిక ప్రత్యుత్పత్తులు. సో కాబట్టి ఏంటి ఇక్కడ 50%, ఈ తండ్రి నుంచి 100% తీసుకున్నప్పుడు మొత్తం ఎంత అయింది, 150% అయింది. 150% అంటే ఏంటి, మొత్తం 100. ఓకే, 100%లో ఇక్కడ 50% క్రోమోజోములు ఇక్కడ తల్లి జీవి నుంచి వచ్చినాయి. తర్వాత తండ్రి నుంచి 100% క్రోమోజోములకు 100కు 100 వచ్చినాయి, ఎందుకంటే 16 వచ్చినాయి కదా, కాబట్టి 100కు 100%. ఇక్కడ 32కి 16 వచ్చినాయి కాబట్టి 50%. కాబట్టి ఈ మొత్తం ఇదొక 100 200%కి 150కి 200కి 150% వస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 3/4 వంతు లక్షణాలు మాత్రమే వస్తాయి. మగ లైంగిక ప్రత్యుత్పత్తిలో తేనెటీగల్లో 3/4 వంతు శాతం క్రోమోజోములు మాత్రమే ఇవి సంతానానికి వస్తున్నాయి ఇక్కడ. అదే మానవుడు తీసుకున్నట్లయితే 50-50 వస్తుంది. స్త్రీ నుంచి XX, పురుషు నుంచి XY వస్తున్నాయి కాబట్టి దీంట్లో సగము X, దీంట్లో సగం XX కలిస్తే 50-50% వస్తున్నాయి. సో ఇది మనకి దీనికి ఉన్నటువంటి తేడా. ఆడేగల్లో మనకి తేనెటీగల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చేటటువంటి సంతానంలో 3/4% క్రోమోజోములు అనేవి వస్తున్నాయి. అంటే 3/4% లక్షణాలు అనేవి వస్తున్నాయి జనకతరం నుంచి. సో అదేవిధంగా మానవుడు తీసుకున్నట్లయితే 50-50% వస్తాయి ఇక్కడ, ఎందుకంటే XX 2 వస్తున్నాయి కాబట్టి. సో ఇదే దీనికి సంబంధించిందంటే మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్లో దీన్ని చూపించినట్లయితే మీకు క్లియర్గా మీకు అర్థమైపోద్ది. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా మీకు ఇక్కడ చూడండి, మనకి పురుష విషమ సంయోగ బీజం అని చెప్పాడు, XX XY రకం. దీంట్లో మానవుడు డ్రోసోఫిలా. సో ఇది మొత్తం. తర్వాత X0 రకం లింగనిర్ధారణ, నల్లులు, బొద్దింకలు, మిడతలు. సో దీనికి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ మనం చెప్పిందే డైరెక్ట్గా ఇక్కడే ఉంటుందండి, దీన్ని చూసి నేను మీకు ప్రిపేర్ చేశాను. తర్వాత స్త్రీ విషమ సంయోగ బీజ రకం. స్త్రీ విషమ సంయోగ బీజ రకం తీసుకున్నట్లయితే దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయని చెప్పాము, ZZ, ZW అని చెప్పాము. Z0 పద్ధతి. ఓకేనా. సో దీనికి సంబంధించిన మొత్తం కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం కూడా దీన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిందేనండి. నెక్స్ట్ మానవుడిలో లింగ నిర్ధారణ తీసుకున్నట్లయితే ఇదిగో మానవుడిలో లింగ నిర్ధారణ సేమ్ ఇప్పుడు మీకు చేసిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా దీన్ని చూసి ప్రిపేర్ చేసింది. నెక్స్ట్ పక్షుల్లో లింగ నిర్ధారణ. పక్షుల్లో లింగ నిర్ధారణ తీసుకుంటే ఇక గ్యాలస్ డొమెస్టికస్ అని చెప్పాను, 78 క్రోమోజోములు ఉంటాయి, 76+2 సేమ్ దీన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేసిందండి. నెక్స్ట్ ఫ్యూమియాలో లింగ నిర్ధారణ తీసుకుంటే ఫ్యూమియా కాస్టా అనేటటువంటి దాంట్లో మాత్రం Z0 ZZ రకం. సో ఇది కూడా మొత్తం 62 61 చెప్పాను. దీన్ని కూడా ఇప్పుడు సేమ్ చూసిన దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మనకి ఇంకోటి చెప్పాము, తేనెటీగల్లో లింగ నిర్ధారణ అనేది చెప్పానండి. ఈ తేనెటీగల్లో లింగ నిర్ధారణ కూడా మనకి ఏకద్వయస్థితి క్యాప్లో డిప్లాయిడ్ ప్రొసీజర్లో చెప్పాము. దీంట్లో మనకి సేమ్ ఎపిస్ మెల్లిఫెరా. ఇక చూడండి, ఇక్కడ ఇది ద్వయస్థితికి మగజీవి, దీని నుంచి వచ్చేటటువంటి అండాలు 16 సగమే ఉంటాయి. తర్వాత పురుష జీవి నుంచి వచ్చేటటువంటి శుక్రకణాలు క్షయకరణ విభజన జరగదు, సమ విభజన జరిగిద్దని చెప్పాము. దీంట్లో మరి ఈ 2 ఫలదీకరణం జరిగితే, ఈ శుక్రకణం అండకణం ఫలదీకరణం జరిగితే 32 క్రోమోజోములు ఉన్నటువంటి ద్వయస్థితికి స్త్రీ జీవి ఏర్పడుద్ది. అట్లా కాకుండా డైరెక్ట్గా ఈ అండం అనేది అలాంటి ఫలదీకరణం జరగకుండా జరిగితే అది అనిషేక జననం ద్వారా పురుష జీవి ఏర్పడుద్ది. సో ఇది దీనికి సంబంధించిందండి. ఇంకా మనకి దీంట్లో ఒక జన్యుతుల సిద్ధాంతం ఒకటి ఉంది, డ్రోసోఫిలాలో లింగ నిర్ధారణ అనేటటువంటిది. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి సంబంధించిన టాపిక్స్ మనకి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ సెషన్లో ఇంకా మనకి రక్త వర్గాలు వీటికి సంబంధించినటువంటివి ఉన్నాయండి. తర్వాత ఇంకోటి లింగ సహలగ్నత అనేది ఉంది. ఒక 2-3 సెషన్లు పట్టవచ్చు. కాబట్టి వీడియో చూసే ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్, స్మాల్ నోట్స్ ఉంటే పెట్టండి సార్ PDF. ఇక్కడ మీరు చూశారు కదా, మీకు ప్రత్యేకంగా PDF ఏం అవసరం లేదు, మీకు చూసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు ఒకసారి దాన్ని చూసుకుంటే మీకు అర్థమైపోయిందండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా పెడతాను తర్వాత. కాబట్టి మీరు చెప్పేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది మీరు విని
మీరు కూడా రఫ్ నోట్స్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు పీడిఎఫ్ని చూడటం కంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి వీడియోని చూసుకుంటూ మీరు కూడా రఫ్ నోట్స్లో ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు 100% మీకు గుర్తుంటుంది. మీరు ప్రతిదీ కూడా పీడిఎఫ్ తీసుకోవడం కంటే కొన్ని మీకు ఇట్లా చెప్పేటటువంటి దాన్ని ఒకసారి మీరు ఒక రఫ్ నోట్స్ అంటే ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని ఎట్లాంటి ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఒక చోట మీరు రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మీకు కావాలంటే మీకు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. మీకు కావాలంటే మీకు దాంట్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.